శ్రీరాముడు సుగ్రీవుణ్ణి ఒక ప్రశ్న అడిగాడు. ప్రపంచం గురించి నీకు ఇంత ఖచ్చితమైన సమాచారం ఎలా తెలుసు అని. దానికి సుగ్రీవుడు చాలా స్పష్టమైన సమాధానం చెప్పాడు. ప్రత్యక్షం ఉపలక్షితం అంటే ఈ భూమి మొత్తాన్ని నేను స్వయంగా చూశాను అని అర్థం. ఇదేదో సాధారణంగా చేసిన కామెంట్ కాదు. సీతాదేవిని వెతకడానికి 4 దిక్కులకు తన టీమ్స్ను పంపిన ఒక లీడర్ మాట ఇది. అతను చెప్పిన ప్రతి దిశ తాలూకు వర్ణన ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే వేల సంవత్సరాల తర్వాత ఈరోజు మనం వాటిని మోడర్న్ మ్యాప్లో కూడా చూడొచ్చు. ఇప్పటికే 3 దిక్కుల్లో సుగ్రీవుడు చెప్పిన మార్గాలు నిజమని ప్రూవ్ అవుతున్నాయి. తూర్పు పెరు దేశపు తీరంలోని త్రిశూల మాన్యుమెంట్ వరకు, దక్షిణాన అంటార్కిటికా వరకు, ఉత్తరాన ఆర్కిటిక్ వరకు అంతా పక్కాగా మ్యాచ్ అయింది. ప్రతిసారి ఆ పర్వతాల పేర్లు, అక్కడి వాతావరణం, ఆ భూమి తీరు అన్నీ ఇప్పటి జియోగ్రఫీతో సరిగ్గా సరిపోతాయి. 3 దిక్కులు 100% నిజమయ్యాయి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఈరోజు మన ముందు ఉన్న చివరి పరీక్ష పడమర దిక్కు. ఇండియా నుంచి ఆల్ప్స్ పర్వతాల వరకు ఉన్న మార్గం ఇది. ఈ దిశ చాలా స్పెషల్. ఎందుకంటే సుగ్రీవుడు చెప్పిన ఈ మొత్తం వర్ణనను ఒక ఖచ్చితమైన టైం లైన్తో కలిపే ఆధారం ఇందులోనే ఉంది. ఈ పశ్చిమ దిశకు వెళ్లే టీంకు సుషేనుడు లీడర్గా ఉన్నాడు. ఈ ప్రయాణం సౌరాష్ట్ర నుంచి మొదలవుతుంది. అంటే ఇప్పటి గుజరాత్ తీరం అన్నమాట. ఇక్కడి నుంచి అరేబియా సముద్రాన్ని దాటి ఒక ఎడారిలో అడుగుపెట్టాలి. అక్కడ నీరు లేని ఎండిపోయిన భూమి, ఎత్తైన రాతి శిఖరాలు ఉంటాయని సుగ్రీవుడు చెప్పాడు. ఆ ప్రాంతాన్నే ఈరోజు మనం బలూచిస్తాన్ అని పిలుస్తున్నాం. మీరు ఒకసారి గూగుల్ ఎర్త్లో ఆ ప్రాంతాన్ని చూడండి. ఒకవైపు చదునైన ఎడారి కనిపిస్తుంది. దాని మధ్యలో ఉన్నట్టుండి 100 మీటర్ల ఎత్తైన రాతి స్తంభాలు కనిపిస్తాయి. సుగ్రీవుడు చేసిన వర్ణనకి శాటిలైట్ కెమెరాలో కనిపిస్తున్న రియాలిటీకి మధ్య తేడా వెతకడం చాలా కష్టం. ఆ తర్వాత సుగ్రీవుడు ఆ పర్వతాల పేర్లను ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ ఆర్డర్ అనేది ఇక్కడ చాలా పెద్ద ఎవిడెన్స్. ఆ పేర్లు ఎలా పడితే అలా చెప్పుండొచ్చు, కానీ పడమర దిక్కుగా ప్రయాణిస్తే మనకు ఏ వరుసలో అయితే పర్వతాలు కనిపిస్తాయో సరిగ్గా అదే ఆర్డర్లో సుగ్రీవుడు చెప్పాడు. బలూచిస్తాన్ పర్వత శ్రేణులను హేమగిరి అని, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న సులేమాన్ పర్వతాలను పారియాత్ర అని, ఇరాన్ హైలాండ్స్ను వజ్రా అని పిలిచాడు. ఇది అలెగ్జాండర్ ఇండియాకు వచ్చిన పాతకాలపు దారి. మొఘలులు వచ్చింది కూడా ఇటువైపు నుంచే. ఎన్నో వేల సంవత్సరాలుగా వ్యాపారాలు చేసేవాళ్లు ఈ దారి గుండానే ప్రయాణించారు. ఇండియా నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లడానికి ఉన్న ఏకైక భూమార్గం ఇదే. 14,000 ఏళ్ల క్రితం ఆ రూట్ ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది. సుగ్రీవుడు సరిగ్గా అదే దారిలో వెళుతున్నాడు. ఆ తర్వాత చక్రవాన్ పర్వతం వస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయం బాగా గమనించాలి. ఇరాన్ ఉత్తర సరిహద్దులో ఉన్న ఆల్బోర్జ్ పర్వత శ్రేణి కాస్పియన్ సముద్రం దక్షిణ తీరం వెంట ఒక పెద్ద వృత్తంలాగా తిరుగుతుంది. పైనుంచి చూస్తే అది ఒక పెద్ద చక్రం అంచులా కనిపిస్తుంది. సముద్రాన్ని కవర్ చేస్తూ ఒక వంపు తిరిగిన గోడలాగా ఆ పర్వతాలుంటాయి. సుగ్రీవుడు దీన్నే చక్రవాన్ అని పిలిచాడు. అంటే చక్రం ఆకారంలో ఉన్న పర్వతం అనే అర్థం. ఇక్కడ ఆకారం, పేరు రెండూ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. అయితే ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సుగ్రీవుడు ఆ కాస్పియన్ సముద్రాన్ని ఒక పెద్ద జలరాశిగా వర్ణించలేదు. దాన్ని చుట్టుపక్కల ప్రాంతాన్ని నడుచుకుంటూ దాటొచ్చని చెప్పాడు. ఈరోజు మనకు అది అసాధ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే భూమి మీద నలువైపులా మూసుకుని ఉన్న అతిపెద్ద జలరాశి ఈ కాస్పియన్ సముద్రమే. కానీ 14,000 ఏళ్ల క్రితం వచ్చిన చివరి ఐసేజ్ సమయంలో పరిస్థితులు వేరుగా ఉండేవి. అప్పట్లో నదులు ప్రవహించే తీరు, నీరు బయటకు వెళ్లే విధానం వేరుగా ఉండేది. అప్పటి కాస్పియన్ సముద్రం ఈనాటి కంటే చాలా చిన్నదిగా ఉండేది. ఆ సముద్రపు ఉత్తర భాగమంతా అప్పట్లో ఎండిపోయిన భూమిలా ఉండేది. దాని మీద నడుచుకుంటూ వెళ్లడం అప్పట్లో సాధ్యమే. అంటే సుగ్రీవుడు ఈరోజు ఉన్న జియోగ్రఫీ గురించి చెప్పడం లేదు, ఆ కాలంలో ఉన్న జియోగ్రఫీ గురించి చెప్తున్నాడు. అందుకే ఈ వర్ణన అంత స్పెషల్గా మారింది. ఇది ఇప్పటి మ్యాప్తో సరిపోకపోవచ్చు, కానీ ఆ కాలపు మ్యాప్తో 100కి 100% మ్యాచ్ అవుతుంది. ఆ తర్వాత టర్కీలోకి ఎంటర్ అవుతూ సుగ్రీవుడు వరాహ అనే ఒక పర్వతం పేరు చెప్పాడు. సరిగ్గా అదే ప్రాంతంలో ఈరోజు టారస్ అనే పర్వత శ్రేణి ఉంది. వరాహం అంటే అడవి పంది, టారస్ అంటే ఎద్దు. ఈ 2 పేర్లు కూడా ఆయా సంస్కృతుల్లో బలమైన జంతువుల పేర్ల మీద పెట్టినవి. కానీ ఇక్కడ అసలైన సాక్ష్యం ఆ పేర్ల అర్థాలు ఒకేలా ఉండడం కాదు, ఆ పర్వతాలు ఉన్న ఆర్డర్. ఆల్బోర్జ్ పర్వతాలు దాటిన తర్వాత తూర్పు అనటోలియా నుంచి పశ్చిమం వైపు వెళితే తర్వాత వచ్చే పెద్ద పర్వతం టారస్ పర్వతం. ఆ పర్వతాన్ని తప్పించుకుని ముందుకు వెళ్లే దారి లేదు. ఏ ఆర్డర్ను తప్పుగా చెప్పలేదు. ఇది జియోగ్రఫీకి సంబంధించిన ఒక పెద్ద పరీక్ష. ఆ పరీక్షలోని ప్రతి ప్రశ్నలో సుగ్రీవుడు పాస్ అయ్యాడు. ఆ తర్వాత సుగ్రీవుడు ఆశ్చర్యపరిచే మరో వర్ణన చేశాడు. 60,000 శిఖరాలు ఉన్న ఒక అతిపెద్ద పర్వత శ్రేణి గురించి చెప్పాడు. ఈ సంఖ్య కేవలం ఒక లెక్క కాదు. ఈ 60,000 శిఖరాలు అనేది ఆ పర్వతాల భారీ పరిమాణాన్ని చెప్పడానికి వాడిన ఒక పెద్ద పద్ధతి. ప్రాచీన గ్రంథాల్లో పెద్ద సంఖ్యలను ఇలాగే వాడుకుంటారు. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే సుగ్రీవుడు దీన్ని ఒక స్ట్రెయిట్ లైన్గా కాకుండా ఒక వంపు తిరిగిన ఆకారంలాగా వర్ణించాడు. తూర్పు ఐరోపాలోని కార్పెథియన్ పర్వత శ్రేణి రొమేనియా, ఉక్రెయిన్, పోలాండ్, స్లోవేకియా మరియు చెక్ రిపబ్లిక్ దేశాలతో దాదాపు 1,500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
ఇది ఎంత స్పష్టమైన కరువులాగా ఉంటుందంటే జియాలజిస్టులు దీన్ని కార్పిథియన్ ఆర్క్ అని పిలుస్తారు. యూరోప్లో అందరికీ తెలిసిన జియోలాజికల్ స్ట్రక్చర్స్లో ఇది ఒకటే. సరిగ్గా ఇదే ప్రాంతంలో సుగ్రీవుడు మేరు సావరణి అనే ఒక ఋషి గురించి కూడా ప్రస్తావించాడు. అక్కడి పర్వతానికి ఆయన పేరు మీదుగానే మేరు అనే పేరు వచ్చిందని చెప్పారు. అది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే ఇక్కడ మేరు అనే పదం ఏదో విశ్వాసానికి సంబంధించిన అక్షానికో లేదా ఉత్తర ధ్రువానికో వాడిన పేరు కాదు. రామాయణం స్వయంగా వేరువేరు దేశాల్లో వేరువేరు మేరు పర్వతాల గురించి ప్రస్తావించింది. తూర్పున ఒకటి ఉంటే పశ్చిమాన మరొకటి. ఎక్కడ మేరు పర్వతం కనిపించినా అదంతా ఒకటే అని అనుకునేవారు ఈ గ్రంథాన్ని సరిగ్గా చదవడం లేదని చెప్పాలి. రామాయణాన్ని విశ్లేషించే వాళ్ళకంటే రామాయణ గ్రంథం చాలా రెట్లు ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తుంది. ఆ తర్వాత చివరిగా అస్తగిరి పర్వతం వస్తుంది. అస్తం అంటే మునిగిపోవడం, గిరి అంటే పర్వతం, అంటే సూర్యాస్తమయం జరిగే పర్వతం. అవే ఇప్పటి ఆల్ప్స్ పర్వతాలు. ఇక్కడ సుగ్రీవుడు చెప్పిన ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఇండియా దాటి బయటకు వెళ్ళాలి. ఆ పర్వతాన్ని దాటిన తర్వాత సూర్యుడు పూర్తిగా అస్తమించడానికి చాలా ఎక్కువ సమయం పడుతుందని ఆయన చెప్పాడు. ఇది 100% నిజం. దీనికి కారణం భూమి అక్షం వంగి ఉండడమే. ఇండియాలో 20 డిగ్రీల నార్త్ దగ్గర సూర్యుడు దాదాపు నిలువుగా కిందకి దిగుతాడు. కాబట్టి సూర్యాస్తమయం కొద్ది నిమిషాల్లోనే అయిపోతుంది. కానీ 45 నుంచి 50 డిగ్రీల నార్త్ దగ్గర ఉన్న ఆల్ప్స్ పర్వతాల్లో సూర్యుడు ప్రయాణం క్షితిజ రేఖకు సమాంతరంగా జరుగుతుంది. సూర్యుడు నెమ్మదిగా ఏటవాలుగా కిందకి దిగుతాడు. అక్కడ సూర్యాస్తమయం నిజంగానే చాలాసేపు జరుగుతుంది. ఒక్కోసారి అరగంట కంటే ఎక్కువ సమయమే పట్టొచ్చు. ఇదేదో పుస్తకాల్లో చదివి చెప్పే విషయం కాదు. ఇండియాలోనూ అలాగే ఆల్ప్స్ పర్వతాల దగ్గర సూర్యాస్తమయాన్ని స్వయంగా చూసిన వ్యక్తి మాత్రమే ఈ విషయాన్ని ఇంత ఖచ్చితంగా చెప్పగలడు. 2 చోట్ల తన కళ్ళతో చూసి పోల్చిన వ్యక్తి మాత్రమే ఇలా చెప్తాడు. సుగ్రీవుడు సరిగ్గా అదే చేశాడనమాట. ఇక ఇక్కడ వరకే వెళ్లడం సాధ్యమవుతుందని, దీని తర్వాత ఏముందో తనకు కూడా తెలియదని సుగ్రీవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఎక్కడా కూడా గెస్ చేయలేదు. తనకు తెలిసిన దానికి మించి ఊహించి ఏం చెప్పలేదు. ఒక హద్దును నిర్ణయించి ఆ తర్వాత అయితే తనకు ఏమీ తెలియదని నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఆ నిజాయితీ వల్లే ఆయన చెప్పిన ప్రతి మాట మీద మనకు నమ్మకం పెరుగుతుంది. ఆల్ప్స్ పర్వతాల తర్వాత అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. సుగ్రీవుడు ఎక్కడా దాని గురించి ప్రస్తావించలేదు. బ్రిటన్, ఐస్లాండ్ లేదా అమెరికా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. సరిగ్గా ఇదే విషయం 4 దిక్కుల్లోనూ మనకు కనిపిస్తుంది. తూర్పున ఆండిస్ పర్వతాలు పసిఫిక్ తీరం దగ్గర ఆగిపోయాయి. దాని తర్వాత ఏం చెప్పలేదు. దక్షిణాన అంటార్కిటికా దగ్గర ఆగాడు. ఆ తర్వాత ఏమీ లేదు. ఉత్తరాన ఆర్కిటిక్ దగ్గర ఆగాడు. కానీ నార్త్ అమెరికా ప్రస్తావన తేలేదు. పశ్చిమాన ఆల్ప్స్ దగ్గర ఆగారు. అట్లాంటిక్ మహాసముద్రం గురించి వర్ణించలేదు. భూమి ఎక్కడైతే అంతం అవుతుందో ప్రతి దిశ అక్కడే ముగిసింది. ఎక్కడైతే ఓపెన్ సీ మొదలవుతుందో ప్రతి దారి అక్కడే ముగిసింది. 14,000 ఏళ్ల క్రితం యూరోప్ నుంచి అమెరికా వరకు అట్లాంటిక్ మహాసముద్రంలో ఎలాంటి భూమార్గం లేదు. ద్వీపాల సమూహాలు కానీ ల్యాండ్ బ్రిడ్జ్లు కానీ ఏవీ లేవు. దానికి భిన్నంగా పసిఫిక్ మహాసముద్రంలో పాలినేషియన్ దీవుల సమూహం ఉండేది. సుండా ల్యాండ్ బ్రిడ్జ్ ద్వారా ఆగ్నేయాసియా ప్రాంతం, ఇండోనేషియా మరియు ఆస్ట్రేలియా దేశాలతో కనెక్ట్ అయి ఉండేది. హిందూ మహాసముద్రంలో అరేబియా మరియు తూర్పు ఆఫ్రికా తీరాల వెంట సముద్ర మార్గాలు అందుబాటులో ఉండేవి. ఆ కాలంలో నిజంగా ప్రయాణించడానికి ఏ మార్గాలైతే సాధ్యమవుతాయో సుగ్రీవుడికి ఆ దారుల వరకే సమాచారం తెలుసు. ఎక్కడైతే మార్గముందో అక్కడి వరకు ఆయన వర్ణనుంది. ఎక్కడైతే దారి లేదో అక్కడ ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఇక ఇప్పుడు ఈ మొత్తం వర్ణనను ఒక ఖచ్చితమైన టైం లైన్కి కనెక్ట్ చేసి ఆ ముఖ్యమైన ఆధారం గురించి మాట్లాడుకుందాం. సుగ్రీవుడు పశ్చిమ సముద్రాన్ని సింధు సాగర్ అని పిలిచాడు, సరస్వతీ సాగర్ అని కాదు. ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు. వేదకాలంలో సరస్వతీ నది ఎంత విశాలంగా ఎంత ప్రముఖంగా ఉండేదంటే ఈరోజు ఆ మొత్తం నాగరికతను మనం సరస్వతీ సింధు నాగరికత అని పిలుస్తున్నాం. ఒకవేళ రామాయణం ఆ కాలంలో కానీ లేదా ఆ తర్వాత కానీ రాసుంటే ఖచ్చితంగా ఆ సముద్రానికి సరస్వతీ నది పేరే పెట్టుండేవాళ్ళు. పరిశోధకుడు నీలేష్ ఓక్ చెప్పిన దాని ప్రకారం దాదాపు 1300 BC కాలంలో సట్లెజ్ నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకుంది. సరస్వతీ నది ప్రవాహాన్ని వదిలేసి సింధు నదిలో కలిసిపోయింది. జియోలాజికల్ సర్వేలు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. సట్లెజ్ నది తాలూకు పాత ప్రవాహపు ఆనవాళ్లు ఈ రోజుకి ఆ భూమి మీద కనిపిస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే ఆ మార్పు జరిగిందో అప్పట్నుంచి వాయువ్య భారతదేశంలో సింధు నది అత్యంత పెద్ద నదిగా మారిపోయింది. సరస్వతి నది నెమ్మదిగా బలహీనపడుతూ వచ్చింది. ఆ కాలంలో ఏ నది అయితే అత్యంత పెద్దదిగా ఉందో రామాయణం ఆ నది పేరు మీదుగానే సముద్రాన్ని ప్రస్తావించింది. ఈ పేరు ఆ తర్వాత వచ్చిన ఏ యుగానికి మ్యాచ్ అవ్వలేదు. సట్లెజ్ నది సరస్వతిని వదిలేసి సింధు నదిలో కలిసిన ఆ ఒక్క కాలనీకి మాత్రమే ఇది సరిగ్గా సెట్ అవుతుంది. ఏ కాలంలో జరిగిందనే ఆధారాలను వదిలిపెడుతున్నాం అనే విషయం తెలియకుండానే ఒక నది పేరు ద్వారా ఈ గ్రంథం తన కాలాన్ని తనే లెక్కించుకుంది. ఏ ప్రాచీన గ్రీకు గ్రంథం కూడా భారతదేశాన్ని ఇంత వివరంగా వర్ణించలేదు. మెసపటోమియా రికార్డ్స్లో కూడా ఆసియాకు వెళ్లే దారిని ఇలా ప్రతి పర్వతాన్ని వివరిస్తూ చెప్పలేదు. ఈజిప్ట్ ఆధారాల్లో కూడా నైల్ నది నుంచి సింధు నది వరకు ఉన్న పర్వతాల పేర్లు లేవు.
కానీ రామాయణంలో ఇదంతా ఉంది. 4 దిక్కుల ప్రయాణం పూర్తయింది. ఈ 4 దశల్లో దొరికిన ఆధారాలు అన్నీ చెప్పేది ఒక్కటే. సుగ్రీవుడు చెప్పిందంతా అక్షర సత్యం. మన రామాయణం నిజం. మన భారతదేశ సంస్కృతి అజరామరం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.